మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడు స్వరమిచ్చేవాడిగానే దేవ నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. లూకా సువార్తికుడు రాసిన సువార్తలో మొదటి భాగంలో ఉన్నాం పిల్లరా. ఈ మొదటి భాగంలో లూకా సువార్తికుడు చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, మరి చూసినప్పుడు మొదటి అధ్యాయంలో ఐ మేడ్ ఏ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అంటాడు. మరి ఇంకా వేరే మరి సాక్షులు కూడా ప్రభు యొక్క జననమును గురించి మరణ పునరుద్ధానం గురించి రాశాడు. కాబట్టి లూకా అంటాడు ఈవెన్ ఐ మేడ్ ఏ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అంటాడు. తను శ్రద్ధగా మరి దీని గురించి చేస్తూ వచ్చినాడు. మరి బహుశా ఈ మొదటి అధ్యాయంలో లూకా రాసిన మాటలు మరి ఎవరు ముగ్గురు సువార్తికులు రాయలేదు. ఎందుకంటే ఈయన యోహాను జననం గురించి కూడా రాస్తాడు, జకరియా దర్శనమును గురించి రాస్తాడు, మేరీ దర్శనమును గురించి రాస్తాడు. ఇవన్నీ వాక్య భాగంలో వచ్చినప్పుడు మరి రాస్తున్నప్పుడు మరి పోయిన వారం ధ్యానించుకున్నది ఒక 2-3 నిమిషాల్లో చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. పోయిన వారం పిల్లరా మరి ఈ వాక్య భాగంలో చూసినప్పుడు మరి మరియకు మరి దేవుని దూత, మరి దేవుని వాక్య భాగంలో 26 నుంచి 38 వరకు చూస్తే వచనాల్లో దేవుని దూత మరి యొద్దకు పంపబడ్డది అంటాడు. తనకు తానుగా దేవుని దూత రాలేదు, కానీ దేవుని దూత దేవుని పక్షాన వచ్చింది, దేవుని వాక్కును తీసుకురావడానికి వచ్చింది. దేవుని యొక్క వర్తమానాన్ని మరియకు తీసుకురావడానికి వచ్చిన దూత మరియను గురించి చెప్పినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళిందంటే నజరేతులో, మరి గలిలయలో ఉన్న నజరేత్ అంటాడు. ఒక చిన్న ఊరు కాబట్టి గలిలయ పట్టణంలో ఉన్న నజరేత్ అనే ఊరిలోకి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళారంటే యోసేపు, దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానము చేయబడ్డ మరియా అనే ఒక కన్యక దగ్గరికి వెళ్ళారంట. ఆ కన్యక దగ్గరికి వెళ్ళి దేవుని దూత మాట్లాడిన మాటలు పోయిన వారం అంతా కూడా మనం ధ్యానించినంతా కూడా బిఫోర్ సెయింగ్ ఎనీథింగ్ ఏంజిల్ వాస్ ప్రిపేరింగ్ మేరీ ఫర్ దట్ వర్డ్. దేవుడు ఆ శుభవర్తమానం, ఎందుకంటే పైన మాటలో మాట్లాడుతున్నప్పుడు దూత మాట్లాడుతుంది కానీ మరియా ఆశ్చర్యపడుతుంది. ఆశ్చర్యంలో ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకంటే ఏదైతే సువర్తమానం ఉందో ఆ సువర్తమానం ఇంకా రాలేదు. ఏదైతే గ్రీటింగ్స్, ఏదైతే మంచి వార్త తీసుకొచ్చిందో దేవుని దూత, ఆ వార్త ఇంకా చెప్పలేదు. ఆ వార్త చెప్పక ముందు మరియను సిద్ధపరుస్తున్నట్టుగా చూస్తాం. ఆ వార్తను చెప్పడానికి గల కారణాల గురించి ధ్యానించాము. అక్కడికే అయిపోయింది పోయిన వారం కాబట్టి అక్కడికి ఆపేసాం. మొట్టమొదటి గంటది కదా, ఏమంటారు కదా అంటే దయాప్రాప్తురాల, మోస్ట్ ఫేవర్డ్ గర్ల్ అండ్ ఉమెన్, దయాప్రాప్తురాల అంట, మోస్ట్ ఫేవర్డ్. నేను టైటిల్ కూడా అదే పెట్టుకున్నాను, మోస్ట్ ఫేవర్డ్ మేరీ అని. పోయిన వారు గ్రూప్లో ఉన్న వారు చూడవచ్చు, నిజంగా అప్పుడు మోస్ట్ ఫేవర్డ్ మేరీతో చెప్తున్న నువ్వు దయాప్రాప్తురాలవు, నీవు దేవుని దయ నీ మీద మెండుగా ఉన్నది అంట. బిఫోర్ సేయింగ్ సంథింగ్, దేవుడు నీతో చేయబోయే ఆ కార్యమును, దేవుడు చేయించబోయే ఆ కార్యమును వచ్చి మాట్లాడే ముందు నీకు చెప్పాలనుకుంటుందంటే నువ్వు దయాప్రాప్తురాలవు, యు హావ్ బీన్ ఫేవర్డ్ బై ది లార్డ్. అండ్ నిజంగా ఫేవర్డ్ కాకుండా నెక్స్ట్ వర్స్లో చూసినప్పుడు గాడ్ ఈజ్ విత్ యూ అంట కదా, దేవుడు నీకు తోడై ఉన్నాడంట. ఎందుకంటే ఆ కార్యానికి దేవుని తోడు అవసరం కాబట్టి పిల్లరా, దేవుడు నీకు తోడై ఉన్నాడంట. ఆ తర్వాత చూసినప్పుడు భయపడకు అంట. ఎందుకంటే భయపడకు అని ఎవరైనా అన్నారనుకో, దానికి అర్థమైంది అంటే ఏదో భయపడేది వస్తుంది ఆన్ ది వే కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా భయపడద్దు అన్నంట, ఏం భయపెడతాడో ఏమో అన్న భయం ఉంటుంది. ఆ వార్త కంటే ముందు మనం పెట్టే భయం ఎక్కువ ఉంటుంది కదా. దేవుని ఏదో భయపడుకున్నప్పుడు మరియా భయపడదు, ఎక్కువ భయపడదు. ఏం భయపడకూడదు చూసే ముందు నాకు వచ్చేది మరి ఎక్కువగా షీ వాస్ ట్రబుల్డ్ మోర్, మేబీ డబుల్ ట్రబుల్డ్ అంటాడు. కొంత ఒక కామెంటరీ చూసినప్పుడు అంటాడు జకరియా భయపడ్డ దానికంటే మరియా డబుల్గా భయపడదంటే, ఎక్కువ భయపడదంటే ఇంకెక్కువ. ఎందుకంటే మాట్లాడుతుంది కానీ భయం ఎక్కువ అయిపోయిందంటే, డబుల్ ట్రబుల్. నిజంగా దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు దేవుని దూత చెప్తున్నట్టుగా చూస్తాం. ఈరోజు దేవుని దూత మాట్లాడిన ఆ యొక్క భాగము ఏదైతే వర్క్ ఉందో, ఏదైతే వర్క్ హాస్ బీన్ అసైన్ టు మేరీకి ఇవ్వబడిన ఆ యొక్క పని ఏముంది,
ఆయన రక్షకుని యొక్క జననముల గురించి దేవుని దూత మాట్లాడతాం. మొట్టమొదటి మేరీతో మాట్లాడినప్పుడు నువ్వు దయను పొందినావు కాబట్టి నువ్వు గర్భము ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టమని అంటుంది. ఆ యేసుని గురించి మాట్లాడినప్పుడు ఈయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే దేవుని కుమారుడు కాబట్టి ఆయన గొప్పవాడు. ఎందుచేత గొప్పవాడు అంటే దేవుని కుమారుడు కాబట్టి గొప్పవాడు. ఆయనకు దేవుడు దావీదు యొక్క రాజ్యం ఇవ్వబడుతుంది, యాకోబు వంశస్థులు ఆయన ఏలుతాడు. ఆ తర్వాత చూసినప్పుడు అంటాడు ఈయన రాజ్యము నిరంతరం ఉండును అంటాడు. ఫర్ ఎవర్ హిస్ కింగ్డమ్ విల్ స్టాండ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరియా కొద్దిగా డౌట్ఫుల్గా మాట్లాడు, కొంచెం డౌట్ఫుల్గా కాదు కానీ కొంచెం ఎంక్వైరీగా ఉన్నాడు. డౌట్ జకర్యాను మన పట్టాడు, కానీ మరియా విషయంలోకి వస్తేలకి నేను పురుషుని ఎరగని దానను కదా, ఎలాగూ సంభవించినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, నువ్వు గర్భము ధరిస్తావు అన్న సంగతి దేవుని దూత చెప్తున్న తర్వాత ఎలిజబెత్ని గురించి కూడా తెలియజేసినట్టుగా చూస్తాము. ఆ తర్వాత చివరిగా మరియా కంప్లీట్ సబ్మిషన్లోకి ఉంటుందంటది. నీ దాసురాలికి నీ మాట చెప్పున జరుగును. ఇంట్రడక్షన్ ఆపేసి వాక్యంలోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే చాలా వాక్యం చెప్పాల్సింది అందులో. జనరల్గా 3 ఉంటే ఈరోజు 6 ఉన్నాయి నాకు అంశాలు అందులో మాట్లాడడానికి. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో. మొట్టమొదటి నా ఫోకస్ అంతా కూడా పిల్లరా 31 to 33 ఉంటుంది, అందులోనే ఉంటుంది. మ్యాక్సిమంగా చూసినప్పుడు మొట్టమొదటిగా 31 వచనం నుంచి 33 వచనం వరకు చూస్తే కనుక దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటలు. ఒకసారి 31 వచనం ఒకసారి చూసుకుందాం, ఒకసారి చూద్దాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని. అమ్మ తర్వాత వెళ్దాం. అదే యేసు అని పేరు పెట్టబడి, అసలు యేసు అని పేరు పెట్టబడి దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని దూత యొక్క మెసేజ్, వాట్ ఇస్ ద మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్? ఆ పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు మరియకు పంపించిన మెసేజ్ అంటే ఇదిగో నువ్వు గర్భము ధరించి. ఐల్ బి ఫోకసింగ్ ఆన్ 2 words. ఒకటి యూ అండ్ హీ. యూ విల్ కన్సీవ్ అనే మాటను మాట్లాడతారు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, దేవుని వాక్యంలో చూసినప్పుడు, ఇక్కడ దేవుని మాటలో పిల్లలు చూసినప్పుడు మరియను వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ దర్శనం యొక్క భావం ఏంటంటే మరియ చేయవలసిందంటే మరియ గర్భమును ధరించవలసినది. నేను లాస్ట్ వీక్లో చెప్పాను మీకు. ఈరోజు మరియ గర్భమును ధరించిందో సంఘము కూడా సువార్తను తన గర్భములో ధరించి యేసును ఎరగని వారికి యేసును జననింప చేయడం, వారి జీవితంలో యేసు యొక్క రక్షణలోకి వారిని నడిపించడమే సంఘం యొక్క పని. కాబట్టి వీ హ్యావ్ టు బి ప్రెగ్నెంట్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువర్తమానముతో మనము గర్భము ధరించాలి అన్న విషయాన్ని చెప్పాను. దేవుని వాక్య భాగంలో ఇక్కడ మరియతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు అంటాడు గర్భము ధరించి అంటాడు, యు ఆర్ గోయింగ్ టు కన్సీవ్ అంటాడు. నువ్వు గర్భము ధరించవలసినది. యువర్ వర్క్ ఈస్ టు హ్యావ్ ది ప్రెగ్నెన్సీ, కన్సీవ్ ది ప్రెగ్నెన్సీ. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, ఈరోజు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు వాక్య అధ్యాయం అంతా చెత్త కనుక అంటాడు మరియను గురించి మాట్లాడినప్పుడు మరియ ధన్యురాలు అంటారు. షీఈస్ అ బ్లెస్డ్ ఉమెన్. ఈరోజు ఆ బ్లెస్డ్ ఉమెన్ గురించి ధ్యానిస్తున్నా. పురుషులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ధ్యానించాలి, ఎందుకంటే మనం కూడా బ్లెస్డ్లో రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి, స్త్రీల గురించి కానీ పురుషుల గురించి ఎవరికి ధ్యానించినా కూడా దేవుని వాక్యం మనందరికీ అప్లై అవ్వలేదు. కాబట్టి దేవుని వాక్య ఇక్కడ చూసినప్పుడు మరియను గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరియను వచ్చినప్పుడు షీఈస్ అ బ్లెస్డ్ లేడీ అంటాడు. ఆమె ధన్యురాలు అన్న మాటను దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుని వాక్య భాగంలో ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎందుకు ధన్యురాలు అయిందొచ్చు మరియ? వై షీ ఈస్ బ్లెస్డ్? ఎందుకు ధన్యురాలు? తెలియదు అమ్మ, క్రిస్మస్ సీజన్లో ఆమె ఎందుకు ధన్యురాలంటే దేవుణ్ణి తన గర్భములో ధరించినందుకు ధన్యురాలు. అంతేనా? నేను కాదంట. వాయ్యమ్మ వీడెక్కడో బాబా. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఒకసారి బాగా పైకి వెళ్తాం. పైన 30 వచ్చిన చూద్దాం. అట్లా దేవుని వాక్య భావంలో చూద్దాం. అట్లా 30 వచ్చిన దేవుని వలన నువ్వు కృప నొందితివి. ఇదిగో
నీవు గర్భము అంటున్నా, దేవుని వల్ల నువ్వు కృపనందావు. నీ గర్భమునకు నీ ధన్యతకు సంబంధం ఉందంటే యు హావ్ బీన్ ఫేవర్డ్. దట్ ఫర్ ద రీజన్ యు హావ్ బీన్ ఫేవర్డ్ యు ఆర్ కన్సీవింగ్, నాట్ బికాస్ యు ఆర్ బ్లెస్డ్. ఆమె ధన్యురాలే కాదని అంటలేదు కానీ దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆమె గర్భము ధరించింది కాబట్టి ధన్యురాలైనదే కాదు, ఆమె కృపనందింది కాబట్టి ధన్యురాలైంది. మరి ధన్యురాలని వాక్యం చెప్తుంది. ధన్యురాలని వాక్యం చెప్తుంటే అయ్యగారు మీరు కాదంటారంటే ఎస్ ఆమె ధన్యురాలే, కానీ దేవుని వాక్యం ఆమె ధన్యత గర్భము పొందినందుకు ఆమె ధన్యత లేదు. ఈరోజు సువార్తను ప్రకటించడానికి వెళ్ళి ఆ గర్భమును ధరించే మనకు కూడా ఆ ధన్యత మనము చేస్తున్నందుకు ఆ గర్భము ధరించినందుకు ధన్యత లేదు. కానీ ఎందుకు ధన్యత ఉందో ఒకసారి 45 వచ్చిన చూద్దాం, ఒకసారి చూద్దాం. దేవుని వాక్య భావంలో ధన్యత ఎందుకు వచ్చింది, మరియకు మరియ ఎందుకు బ్లెస్ ఉంటుందో ఒకసారి 45 వచ్చినంలో అక్కడ వివరణిస్తాడు లూకా సువార్త. చూద్దామా ఒకసారి చూద్దాం. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక ఏమంటున్నామా, నమ్మిన ఆమె ధన్యురాలు. షీ ఇస్ బ్లెస్డ్ బికాజ్ షీ బిలీవ్డ్, నాట్ బికాజ్ షీ ఇస్ కన్సీవ్డ్. దేవుని వాక్యం చెప్తుంది ఆమె గర్భము ధరించింది, కృప ద్వారా ధరించింది, దేవుని కృప ద్వారా ఏర్పాట్లోకి వచ్చింది. కానీ ఆమె ధన్యత దేవుని మాట నమ్మడంలో వచ్చింది. when you believe God, when you believe God's word, you are the blessed person. వాక్యం చెప్తుంది. మరియ ధన్యురాలంటే యేసు ప్రభుని గర్భములో ధరించింది కాబట్టి ఆమె ధన్యురాలు అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది పిల్లల, యేసు ప్రభుకు తల్లి అయినందుకు ఆమె ధన్యురాలు కాదు, కానీ యేసు ప్రభు తండ్రి పంపించిన ఆ మాటను నమ్మింది కాబట్టి ధన్యురాలు. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో యేసు ప్రభు పరిచయం చేస్తున్నాడు ఒక సందర్భంలో. చాలా మంది ఏమనుకుంటే యేసు ప్రభు తల్లి కాబట్టి ధన్యురాలు. యేసు ప్రభు తల్లి అని ధన్యురాలు కాలేదు, దేవుని మాటను నమ్మింది కాబట్టి ధన్యురాలు. ఈరోజు ఒక్కసారి చెప్తామా హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ధన్యులు, చెప్పిన వాళ్ళకి వచ్చి నేను గ్యారెంటీ అని, ఎందుకంటే హల్లెలూయా అందుకే చెప్పింది. దేవుని మాట నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు దేవుడు మరియ పిల్లల యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నారు. ఇలా వెళ్ళినప్పుడు నిజంగా ఒక ఇల్లంతా ఫుల్గా ఉందంటే అక్కడ దేవుడు ప్రభు అక్కడ ఆయన పరిచయంలో ఆయన బోధిస్తున్నాడు. హి వాస్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ. ఇంతలోపటి మరియతో సహోదరులు వచ్చారు, అక్కడ తలుపు దగ్గర ఉన్నారు, లోపలికి వచ్చే అవకాశం లేదంట. రెఫరెన్స్ లేదు, చాలా అయిపోతుంది. లోపలికి వచ్చే అవకాశం లేక వారు అక్కడనే ఉన్నారు. అక్కడ ఉన్న వారు అందరు చెప్పారట, ఇదిగో నీ తల్లియు నీ యొక్క సహోదరులు నిన్ను చూచుటకు వేచి చూస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్, యువర్ మదర్ అండ్ యువర్ బ్రదర్స్. గాడ్ సెడ్, హూ ఈజ్ మై మదర్ అండ్ హూ ఈజ్ మై బ్రదర్స్ అని చెప్పి శిష్యులతో ఉంటాడు కదా, నా తండ్రి మాట చెప్పున చేయువారే నాకు సహోదరులు. మరియ ధన్యత ఎందుకు వచ్చింది, దేవుని మాట ప్రకారం చేసింది కాబట్టి షీ బికేమ్ మదర్ టు జీసస్. యేసు ప్రభు నిజంగా మరియ గల మాట వినకపోయినంటే యేసు ప్రభు ఆమె గర్భంలో గాడ్ హావ్ చోజన్ సంబడి ఎల్స్. ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ దట్ ఆమె గర్భమును ధరించినందుకు ధన్యురాలు కాలేదు, కానీ ఆమె దేవుని మాటను నమ్మినందుకు ధన్యురాలేదు. దేవుని మాట మాట్లాడే నమ్మే ప్రతి వ్యక్తి కూడా ధన్యుడు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో యు ఆర్ బ్లెస్డ్ బికాస్ యు బిలీవ్ ది గాడ్స్ వర్డ్. ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగిన లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్న సందర్భంలో ఆయన బోధిస్తున్నప్పుడు కొందరికి మధ్యలో దేవుని బోధిస్తున్నప్పుడు ఉత్సాహం వస్తుంది కదా, కొంచెం దే ఫీల్ కొంచెం ఓకే దిస్ ఇస్ ద టైమ్ దట్ ఐ షుడ్ స్పీక్. ఏదో మాట్లాడే ప్రైజ్ ఆడాలను, హల్లెలూయా అనాలు. ఇప్పుడు అందరూ ఇప్పుడు డాన్స్లు ఆడుతున్నప్పుడు పిల్లలు ఇద్దరు లేచి వచ్చారు, సంతోషం, లెట్స్ డాన్స్ అన్నాడు. సమ్ ఇన్స్పిరేషన్ ఒకసారి వస్తున్నప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు ఏదో ఒక మాట్లాడే ప్రభువుని గురించి గొప్పగా మాట్లాడే, ప్రభు ఈజ్ డూయింగ్ సమ్ ఆసమ్ వర్క్, ఆయన గురించి ఏదో గొప్ప మాట. ఒక స్త్రీ మాట్లాడదు. 27వ వచనం చూద్దాం. ఒక స్త్రీ అంటుంది చూడమ్మా, ఆయన బోధలు వింటున్నప్పుడు ఒక స్త్రీ ఒక మాట అంటుంది చూద్దాం ఒకసారి. 11 ఆయన ఈ మాటలు when God was talking his words, దేవుడు తన మాటలు మాట్లాడుతున్నప్పుడు అందులో నుంచి ఒక తల్లి మాట్లాడుతున్న మాట చూద్దాం. ఏమని చూద్దాము, ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి
నిన్ను మోసిన గర్భమును అంటుంది కదా, నిన్ను ధరించిన ఆ గర్భము, నీకు పాలిచ్చి పెంచిన తల్లి ధన్యురాలు. షీఈస్ అ బ్లెస్డ్ వుమన్, షీఈస్ అ బ్లెస్డ్ వుమన్ అంటుంది. చాలాసార్లు ఈరోజు మనం అనుకున్నట్టే అన్న కూడా మిస్టేక్ చేసుకుంది. ఎందుకంటే అమ్మ నేను అన్న తల్లి గొప్పదయా, పిల్లలు గొప్ప పని చేస్తారా, మీ మమ్మీ డాడీ చాలా గొప్పలండి అంట కదా. నేను కన్న తల్లి గొప్పదయ్యా, నీకు పాలిచ్చి పెంచిన తల్లి చాలా గొప్పది. షీఈస్ అ బ్లెస్డ్ వుమన్ అంటే యేసు ప్రభువు సమాధానం ఏముందో చూడమ్మా కింద. ఆయన కాదనొచ్చు కదా, అవును కానీ yes she is blessed, he is accepting, she is blessed. ఇంకా చూడండి, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ఏంటమ్మా, మామూలు ధన్యులు మరీ ధన్యులు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరియ ధన్యురాలే కానీ నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు యు ఆర్ ది మోస్ట్ బ్లెస్డ్. హల్లెలూయా, స్తోత్రం. మరీ ధన్యురాలు. గాడ్ ఈస్ నాట్ డినైయింగ్ దట్ ఆమె బ్లెస్డ్ కాదు. ఎస్ అవును, కానీ నిజంగా ప్రభు నిజంగా ఎంత గొప్పడు కదా. నిజంగా మాట్లాడుతున్నప్పుడు తల్లి మచ్చలో వచ్చి అంటుందట, అబ్బా ఏం తల్లి అని, గర్భంలో తల్లి నిన్ను పాలిచ్చి పెంచిన తల్లి, అంతకంటే ధన్యురాలు ఎవరు ఉండారంటే అంటాడు, అంతకంటే ధన్యులు ఉంటారమ్మా. వెన్ యూ ఒబే ది గాడ్స్ వర్డ్, వెన్ యూ వాక్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్, యూ విల్ బి ది మోర్ బ్లెస్డ్. ధన్యతను గురించి మాట్లాడుతున్నాడు వాక్య భాగం చూసి. ఓకే, లెట్ మీ గో ఇంటు ది సెకండ్ వన్. రెండో అంశంలోకి వెళ్తాను. రెండో అంశంకి వెళ్ళే ముందు ఇంకొకటి ఉంది అక్కడ చెప్పేసి ఇంకోటి అంటే మరియతో మాట్లాడుతున్నమాట. యు ఆర్ బ్లెస్డ్ నాట్ బికాస్ యు ఆర్ కన్సీవ్డ్, యు ఆర్ బ్లెస్డ్ బికాస్ యు ఒబేడ్ ది గాడ్స్ వర్డ్. సెకండ్ థింగ్ చూసినప్పుడు దేవుని అంటాడు నీవు గర్భము ధరించి, తర్వాత ఏమంటుండమ్మా, తర్వాత ఒకసారి మన వాక్యం, కుమారుని కని గర్భము ధరించడమే కాకుండా యు హ్యావ్ టు ఆ కుమారుని కనే వరకు మోస్తూ ఉండు. కుమారుని కని అతనికి ఆయనకు యేసు అని పేరు పెట్టదు అంటాడు. మరీ చెప్తున్న పనులు ఏమంటాడు, నువ్వు గర్భము ధరించాలి, కుమారుని కనాలి, అతనికి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనే పేరుకి అర్థం తెలుసా? ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు, యేసు కాదు. యేసు అంటే పిల్లల రక్షకుడు, సేవియర్. అండ్ పిల్లలు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు యెహోషువ కూడా సేమ్. ఇప్పుడు యేసు అన్న యెహోషువ అన్న కూడా సేవియర్స్. యెహోషువకు యేసుకు ఎందుకు ఎందుకంటే యెహోషువ పిల్లల ఇజ్రాయేలు జనాంగాన్ని ఆ యొక్క వాగ్దాన దేశంలోకి నడిపించాడు కాబట్టి హి వాజ్ ద సేవియర్. ఎందుకంటే అనేకమైన రాజుల నుంచి ప్రజలను రక్షించు వారి వాగ్దాన దేశంలోకి వారు తీసుకెళ్ళాడు కాబట్టి హి వాజ్ ద సేవియర్ to bring them into the promised land. Jesus is the savior to bring us into the everlasting life. Hallelujah. యేసు తన స్వరక్తం ఇచ్చి యేసు రక్తంతో పాపములన్నీ కడగబడి పరిశుద్ధులుగా చేసి నిత్య రాజ్యములోకి ఆ శిలువ రక్తం ద్వారా తీసుకెళ్ళే ఆ యేసు రక్షకుడై ఉన్నాడు. ఆ పేరు నువ్వు పెట్టాలి అంటాడు. నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోయాను. అది ఒక అంశం మొత్తంగానే అందులో ఎందుకంటే నాకు చాలా చెప్పేటుంది, 6 అంశాలు చెప్పేటుంది. ఈజ్ అ సేవియర్. మరియకు చెప్పిన మాటల్లో చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు నువ్వు గర్భము ధరించాలి, కుమారుని కనాలి, ఆ కన్న కుమారునికి యేసు అని పేరు పెట్టాలి. ఎందుకంటే యూదుల యొక్క సంస్కృతులు ఏముంటుందంటే దే యూస్ టు బి ఐడెంటిఫైడ్ బై ద నేమ్స్. వారి పేర్లను బట్టి వారు చేయబోయే పనులు తెలుస్తుంది. ఆయన రక్షకుడిగా వచ్చాడు కాబట్టి, ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు కాబట్టి, రక్షకుడు కాబట్టి ఆ పేరు యేసు అని పెట్టాలి. ఇంకో మాట కూడా చెప్తాను, క్రీస్తు అంటే అభిషిక్తుడు, రక్షకుడు అభిషిక్తుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకే యేసు అని పేరు పెట్టి మనగా చూస్తాం. దేవుని వాక్య భావం వచ్చేటప్పుడు when you call him Jesus because he is going to save his people from that hell. ఆ యొక్క నిత్య నరకములో నుంచి యేసు మాత్రమే చేయగలుగుతాడు. దేవుని వాక్యంలో ఆ శిలువ కార్యము చేసి ఆయన ప్రశస్త రక్తమును చిందించి ఆయనను రక్షించేవాడు. ఆయన జన్మం అప్పుడు మరియ తెలుసుకోవాల్సిందంటే he is the savior.
మరియ కనబోయే కుమారుడు మామూలు కుమారుడు కాదు కాబట్టి మరియ తెలుసుకోవాల్సిందంటే ఒక రక్షకుని నువ్వు కంచున్నావు. యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ టు ఎ సేవియర్. ముందు మరియకు తెలియాలి రక్షకుడు అని. ఆయనకి యేసు అని పేరు పెట్టమ్మా. ఆయన ఆనంద ప్రజలందరినీ కూడా ఆయన ఇచ్చిన నరకము నుంచి విమోచించేవాడు. యేసు రక్తము ద్వారా ఐ ఈస్ గోయింగ్ టు రిడీమ్ దిస్ వరల్డ్. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. నిజంగా దేవుని వాక్యమంలో చూసినప్పుడు ఆయన రక్షకుడు అని పేరు పెట్టమన్నట్టుగా చూస్తాం. మరియతో చెప్పే పాటలు ఏం మాట చెప్పాడమ్మా? మరియకు 2-3 విషయాలు ఇక్కడ తెలియాలి, చాలామందికి తెలియాలి. ఇప్పుడు అందుకే దేవుని వాక్యం మొట్టమొదటి మరియకు తెలవాల్సిందంటే యేసు రక్షకుడు అని తెలవాలి. అవునా కదా? హల్లెలూయా. ఈరోజు మనందరూ తెలవాలి. మళ్ళీ చెప్తున్నారు హల్లెలూయా. నేను టైం క్లోజ్ చేస్తే ఏం 20 నిమిషాలు 20 నిమిషాలు క్లోజ్ చేస్తాను. రక్షకుడు అని తెలవాలి. హల్లెలూయా. ఈజ్ అవర్ సేవియర్. ఈరోజు మరియకే కాదు, ఈరోజు నీకు నాకు కూడా గర్భము ధరించుకొని నువ్వు సువార్త చెప్తున్నావు. ఏ సువార్త అయితే చెప్పడానికి వెళ్తున్నావు ఆ సువార్త వల్ల రక్షణ వస్తుంది. నువ్వు చెప్పేది రక్షణ సువార్త, సమాధాన పరిచర్య చేస్తున్నావు కాబట్టి యూ షుడ్ నో వాట్ యు ఆర్ డూయింగ్. అంటే మరియకు తెలవాలి ఆమె కనబోయే కుమారుడు ఆయన రక్షకుడు అనే సంగతి మరియకు తెలవాలి. ఇది మొదటి పాయింట్. మరియకు తెలియాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి, అక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు చూసినప్పుడు కింద వచనంలోకి వెళ్దాం. ఇప్పుడు కొంత ఆగుదాం. గొప్పవాడై దేవుని సర్వోన్నతుని కుమారుడు అనబడు. నిజంగా ఐ విష్ దట్ అవర్ క్యాథలిక్ బ్రదర్స్ రీడ్ దిస్ వర్డ్స్. దేవుని యొక్క దేవుని దూత ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దూత దేవుని ద్వారా మరియకు పంపబడ్డప్పుడు మరియను మొదట సిద్ధపరుస్తుంది. మరియతో చేయవలసిన పని చెప్తుంది. ఏంటంటే నువ్వు గర్భము ధరించాలి, ఒక కుమారుని కనాలి. ఆ కుమారుని ఎందుకు అంటున్నావు అని తెలవాలి. పేరులో తెలిసిపోతుంట ఈజ్ ఎ సేవియర్. మొదటి నువ్వు తెలుసుకోవాల్సి నువ్వు కొనబోయే కుమారుడు రక్షకుడు సంగతి. రెండోదిగా చూసినప్పుడు మళ్ళా చూద్దాం మళ్ళీ చూద్దాం. ఏమంటాడు? ఆయన గొప్పవాడు. హల్లెలూయా. హి ఈజ్ ది గ్రేటెస్ట్ పర్సన్. చాలాసార్లు ఇక్కడ దేవుని కుమారుడు అని పిలువబడును, ఆయన గొప్పవాడు. మీరు 31 నుంచి 33 వరకు చూస్తే ఆయన 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 ఉంటుంది. 4-5 సార్లు ఉంటుంది. ఆయన ఉన్నాయా లేవా? ఉందా అమ్మా? ఉందా లేదా? బైబిల్ మొదట అంటాడు నీవు చేయవలసిన పని. రెండో విషయం ఇప్పుడు యేసుని గురించి మాట్లాడబడినప్పుడు మొట్టమొదట ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. నువ్వు తెలుసుకోవాల్సింది మరి తెలిసిందంటే ఆయన గొప్పవాడు. చాలాసార్లు తెలియకుండా పోతుంటాం. ఆయన గొప్పవాడు. మరి కదా చెప్తున్నా ఆయన గొప్పవాడు. ఈజీ తీసుకోగలవు నువ్వు కుమారుడు అనుకొని. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఆయన గొప్పవాడు, ఆయన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఈజ్ ది సన్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. చాలాసార్లు దేవుని వాక్య పాలన చేసినప్పుడు ఆయన గొప్పవాడు అని మరియకు తెలవాల్సిన విషయం ఏంటంటే ఆయన గొప్పవాడు, ఆయన దేవుని కుమారుని సంగతి నీకు తెలవాలి. ఆయన దేవుని కుమారుడు. చాలాసార్లు ఈజీగా తీసుకొని ఆయన చాలాసార్లు గొప్ప వాళ్ళు. ఈజ్ అ గ్రేట్ పర్సన్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్ తెలవాల్సి. చాలాసార్లు ఈరోజు ఈ గొప్ప విషయంలో చాలా వస్తుంటారు. ఈరోజు చాలాసార్లు దేవుని వాక్య పనుల్లో మనం వెళ్తుంటాం. కానీ పరిచయం చేస్తున్నప్పుడు దేవుని ఈ ప్రదేశంలో నేను పరిచయం చేస్తున్నా, ఇక్కడ పాస్టర్గా ఉన్నాను కానీ నేను గొప్పని కాదు, కానీ నన్ను ఏర్పరచుకున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని సువార్త చేస్తున్న వారు, దేవుని సంఘము, దేవుని ప్రతినిధులుగా ఉంటున్న వారందరూ కూడా లెట్ us believe that God is great and we are his servants. మరియు తెలవాలి. చాలామంది అంటే మరియను యేసు ప్రభుతో ఈక్వల్ చేయడమో యేసు ప్రభుతో గొప్ప చేయడం చేస్తున్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మరియతో దేవుని దూత మాట్లాడుతున్న మాట ఆయన గొప్పవాడు. నీ గర్భములోకి వచ్చే ఆ కుమారుడు ఆయన గొప్పవాడు, ఆయన దేవుని కుమారుడు.
ఇక్కడ మొదట నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, తర్వాత దేవుని పని ఉంది, దేవుని రాజ్యం ఉంది. దేవుని వాక్యపాలు చేసినప్పుడు మొదట మరితో చెప్తున్నాడు, నువ్వు గర్భము ధరించాలి, ఓ కుమారుని కనాలి, ఆయనకు పేరు యేసని పేరు పెట్టాలి. కానీ ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన గొప్పవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనకు దేవుడు. దావీదు రాజ్యం ఆయనకి ఇస్తాడు, నీకు కాదు. నీకు నచ్చిన నచ్చకున్న సత్యం ఇదే. అవునా కాదమ్మా? ఏమంటాడు? తర్వాత చదమ్మా, తర్వాత చాలా తర్వాత ఒకసారి శ్రద్ధగా విండమ్మా, గట్టిగా చదమ్మా. మొదలు చదువు. యేసు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు రాజ్యము ఆయనకిచ్చును. ఇంకెవరికి ఇయ్యడు, ఆయనకిచ్చును. తర్వాత ఆయన యాకోబు, ఎవరు? యేసు ప్రభు. ఆయన యాకోబు వంశమును యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము ఏమంటున్నామా? అంతము లేనిదెండు. హల్లెలూయా. హిస్ కింగ్డమ్, హిస్ రూల్, హిస్ థ్రోన్, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఈస్ గాడ్స్. ఎవరికి ఏం లేదమ్మా. మేరీ వాజ్ అన్ ఇన్స్ట్రుమెంటల్. అదే మాట ఈరోజు నేను చెప్పదలుచుకున్నట్లు, మరియను దేవుడు కృప ద్వారా ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు కృప ద్వారా ఎన్నుకున్నాడు. ఆయనను తీసుకెళ్ళడానికి, లోకములో ఆయన చూంచడానికి తీసుకెళ్తాడు. బికాస్ హీస్ గ్రేట్. చాలాసార్లు ఎలా అయిపోతుంది సంఘంలో కూడా, చాలా సంఘాలు ఎలా అయిపోతానికి, మా దగ్గర ఇదైపోతుంది, నా దగ్గర ఇదైపోతుంది, నా దగ్గర ఇది. వాక్యం మాత్రం జబర్దస్త్ చెప్తారు. ఏమంటామా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తివంతుడు. కానీ పేరు మాత్రం నాకే రావాలి. అదే కాదు. దేవుని వాక్యపాలు ఇక్కడ మరియతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని దూత మాట్లాడుతున్నాడు. హిస్ కింగ్డమ్, హిస్ ది సన్ ఆఫ్ గాడ్, హిస్ కింగ్డమ్, హిస్ థ్రోన్ ఇస్ రైనింగ్, everlasting kingdom. Everything is about God, not about anybody. దేవుని వాక్యం నిజంగా చదువుతున్నప్పుడు వచ్చేసాడు. ఆ రాత్రి కాలంలో గాడ్ వాస్ రివీల్ అయినప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ హీ విల్ డూ. మరియతో ఉంటుండు, నువ్వు చేయవలసింది ఇది, ఆయన పనిది. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ గాడ్స్ వర్క్. దేవుని పనిలో దూచేసుకోవడం అలవాటు అయిపోయిందమ్మా. దేవుని మహిమను దొంగిలించే అలవాట్లోకి వచ్చేసాం. దేవుని గొప్పతనమును తీసేసుకునడం అలవాటు అయిపోయింది. అది ఇక్కడ మా చర్చికి వస్తే ఇది అవుతాను. అక్కడ చర్చికి రండి, దేవుడు కార్యం చేస్తాడని చెప్పండి. ఒక చెప్తే మా దగ్గర, మీ దగ్గర ఏమీ లేదు. ఇటు సైడ్ గోడలు తప్ప ఏం లేదు. ఎవరి దగ్గర ఏం లేదు. అందుకే హీ ఈస్ గ్రేట్ అండ్ హీ విల్ డూ మైటీ. దేవుని సన్నిధికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. అదే చెప్పాలి మన గురించి. అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరియతో చెప్తున్నాడు ఆ మాట. అందుకే మరి ఒక సందర్భంలో చెప్తున్నాడు. ఎక్కడ తెలుసా? కానాను వివాహం తెలుసా? యేసు ప్రభు ఇంకా స్టార్ట్ చేయలేదు, పరిచయం స్టార్ట్ చేయలేదు. పాపం యేసును శిష్యులు కానాను వివాహమునకు ఆహ్వానింపబడ్డారు. రెండో యోహాను పత్రిక 2వ అధ్యాయం. మరి అంటదంటే, నాన్న వాళ్ళకు ద్రాక్షరసము అయిపోయింది. యేసుప్రభు ఏమంటాడు? నా సమయం ఇంకా రాలేదు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? God says, this is my ministry, this is my work, why are you interfering in that అంటాడు కదా. అప్పుడు అంటది, ఆయన చెప్పినట్టు చేయండి అయ్యా, నేనైతే ఏదో చెప్పేసినాడు కానీ మీరు మాత్రం ఆయన చెప్పినట్టు చేయండి. హల్లెలూయా. దేవుని వాక్యములో చూసినప్పుడు, ఆయన చూసినప్పుడు అంటే మరియతో చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేయవలసిన ఒక పని ఉంది, ఆయన చేసేది ఇంకో పని ఉంది. ఆయన పని వేరు, ఆయన పని చాలాసార్లు ఏంటంటే దేవుని పని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. డోంట్ ట్రై టు డూ గాడ్స్ వర్క్. Let God do his work. He is great because he is son of God. Reason చెప్తాడు, because he is the son of the almighty God. ఆ తర్వాత ఏమంటాడమ్మా? ఒకసారి చూద్దాం. ఒకసారి ఫాస్ట్లో ఒక్కొక్కటి చూసుకొని వెళ్ళిపోదాం. రైట్, ఫాస్ట్ ట్రాక్లో ఒక్కొక్కటి చూసుకొని వెళ్దాం. ఓకే,
నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రైట్. కాదు పైన 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 రాజ్యం ఒకసారి 2-3 ఆయన గురించి చెప్పాడు. ఆయన దేవుని కుమారుడు తర్వాత ఆయన గొప్పవాడు, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయనకి ఏం చేస్తుందంటే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తుందంట, ఈజ్ గోయింగ్ టు గివ్ హిమ్ ది థ్రోన్ అంటాడు. ఆయన రాజుగా వచ్చాడు. ఆయన పరలోకంలో రాచే, ఆయన భూమి మీద రాచే, ఆయన పరములో రాచే, భూమి మీద రాచే, రాజుగా వచ్చాడు. ఆ శిల్వ కార్యం చేసే ముందు పిలాతు ఆయన అడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా అంటే, అవును నేను నిజంగా నువ్వు చెప్పినట్టుగా నేను రాజునే. ఐ వాజ్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్. హల్లెలూయా. రాజు అంటే అవును నేను రాజునే. ఎందుకంటే ఆయన జననం అప్పుడు ప్రకటించబడ్డది ఏంటంటే దావీదు యొక్క సింహాసనము ఆయనకి ఇవ్వబడుతుంది కాబట్టి. నేను వివరంలోకి వెళ్ళాను. రెండోదంటే కదా, ఆయన సింహాసనం మీదకి వచ్చాడు. సింహాసన హాసీనుడు అవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన రాజ్యమునకు వచ్చినప్పుడు అంటాడు కదా, ఆయన యాకోబు వంశస్థులను తర్వాత అంటాడమ్మా యుగ యుగములు ఈస్ గోయింగ్ టు రూల్ హిస్ పీపుల్. దావీదు ఆ యొక్క యాకోబు వంశస్థుల్ని ఆయన యుగ యుగములు. హల్లెలూయా. గాడ్స్ కింగ్డమ్. ఇంకా అంటాడమ్మా ఇంకా తర్వాత ఆయన రాజ్యము అంతము లేనిది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం అంతం లేనిది. దేవుని రాజ్యములో మనము పాలి భాగస్తుల పిల్లల దేవుని వాక్యం చెప్తుంది, హిస్ రూల్ విల్ నెవర్ ఎండ్. నేను నెక్స్ట్ దాంట్లోకి వచ్చేస్తాను. రైట్, ఓకే, జస్ట్ జంప్ ఇన్ టు నెక్స్ట్. ఇప్పుడు రెండో విషయాలు చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మరియతో ఒక మాట అంటున్నా, చెప్పు కింది వర్షంలో 34. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే అంట. మరి అంటున్న మాట ఏంటంటే నేను పురుషుని ఎరగని దాననే. ఐ యామ్ వాచింగ్. లూకా రాస్తున్నప్పుడు కన్యక దగ్గరికి పంపబడ్డది. ఈమె కన్య అయిన మరి అంటాడు. ఇట్ టాక్స్ అబౌట్ ది వర్జిన్ మేరీని గురించి మాట్లాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు కన్య అగు మరి అంట. ఈ వర్జిన్ బర్త్ నిజంగా దేవుని వాక్య భావంలో ఈరోజు నీతో నాతో ఈరోజు పిల్లలు ఈ క్రిస్మస్ ఎందుకు ప్రశ్నంటే ఎందుకు దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన ఒక కన్యక ద్వారా భూమి మీదికి వచ్చాడు. లూకా రాస్తున్నవాడు డాక్టర్ అంట. మీ నోస్ తల్లిదండ్రులు ఇద్దరు లేకుంటే పిల్లలు రారన్న సంగతి ఖచ్చితంగా తెలిసినవాడు. కానీ ఎలా ఆ కన్య గర్భమును దేవుడు ఎలా యేసు మరి జననమునకు వచ్చి మరి ఆయన చేసి ఉపయోగించుకుంటున్నాడంటే ఈజ్ ఎ క్రియేటర్. ఆయనకేం అవసరం లేదు. ఆయన సృజించడానికి ఏముంది? ఆయన నోటి మాటతో ప్రపంచాన్ని సృజించిన వాడు. ఆదామును సృజించినప్పుడు మట్టితో చేశాడు. ఎవరు అనుకున్న మట్టితో మనిషి అయితే ఉండవు. నమ్ముతాడను మనలో పోయేదాకా నమ్ము. పన్నైనది తిరిగి మట్టిలోకి వెళ్ళే వరకు నమ్మకం రాదు. మట్టితో మట్టి ఏడుంది శరీరం ఉంది అంతా మరి మట్టితో దేవుడు వాకి అక్కడ విత్ డస్ట్ తోటి దేవుడు మానవుని గాడ్ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్. అందుకే ఇక్కడ చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు అంటాడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరియతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఎలా వాడుతున్నట్టు దేవుడు అంటాడు కదా, కన్య పురుషుని ఎరగంతా అంటే గాడ్ కెన్ డూ మైటీ వర్క్స్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటాడు. Nothing is impossible to God. Everything is possible. Everything is possible with God. నేను పురుషుని ఎరగని దానని. మరియకు కూడా తెలిసిందంటే దిస్ ఈస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇది నాకు ఎలాగో సంభవించిన అంటాడు. ఒక రకం చెప్పాలంటే కొంచెము ఇది డౌట్ అనాలా మరియ విషయంలో. డౌట్ వేరుంది, అడగడం వేరుంది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో కనుక అదే అధ్యాయంలో పైన దర్శనంలో జకరియా అంటాడు ఇది నాకు ఎట్ట తెలుస్తుంది అంట. దేవుని దూత చెప్తుంది యోహాను యొక్క జననం గురించి చెప్పినప్పుడు జకరియా అంటాడంట అదంతా బాగానే ఉంది కానీ ఇది నాకెట్ట తెలుస్తుంది అన్నట్టు. దేవుని దూత ఏమన్నదంట, బిడ్డ నేను చెప్పిన మాటలు విప్పలేదు, నేను పైనుంచి నీ గురించి నీకు సువార్తమానం తీసుకొచ్చి నీకు చెప్తే నువ్వు వినలేదు నమ్మలేదు కాబట్టి ఇవన్నీ జరిగే వరకు
నువ్వు నమ్మేదాకా బిడ్డ ఇది జరుగుతుంది అని చెప్తాడు. టోటలీ అన్బిలీఫ్ కదా, నమ్మకం లేని స్థితిలో. కానీ మరియా ఇది ఎలా సంభవిస్తుంది, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అని అడుగుతుంది. కొన్నిసార్లు అడుగుతామా, అడిగేటప్పుడు దేవుని అడగటం చాలా జాగ్రత్తగా ఉండాలన్న. డౌట్ఫుల్గా నువ్వు అడగొచ్చు, కానీ అవిశ్వాసంతో చెప్పొద్దు. అవిశ్వాసంతో చెప్తే జకర్యాలా అయిపోతావు. అంటే ఇది ఎలాగో సంభవించును, నేను పురుషుని ఎరగని దాననే, ఇది సాధ్యం కాదు కదా ప్రభువా, ఎలా జరుగుతుందంటే గాడ్ సేస్ ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ ద మైటీ గాడ్. ఇంపాసిబుల్ బికమ్స్ ఎ పాసిబుల్ థింగ్ విత్ గాడ్. ఏదైతే సాధ్యం కాదో అని చేయడమే దేవుని యొక్క శక్తి. అందుకని కదా అంటాడు, అప్పుడు అంటాడు, ఏమంటాడమ్మా, పరిశుద్ధాత్మ నీ మీది, ఇది నీకు సాధ్యం కాదు కానీ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి నిన్ను ఆవరించినప్పుడు పుట్టబో శిశువు పరిశుద్ధుడు. అదే దేవునికి ఇష్టం కొన్నిసార్లు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఏదైతే సాధ్యము కాదో, ఏదైతే చేయలేమో అది పరిశుద్ధాత్మ వల్ల సాధ్యము. విత్ ది హోలీ స్పిరిట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఈరోజు నిజంగా శిష్యులకు యేసు ప్రభు చెప్పారంట, ఆయన శిలువ కార్యం చేసి మరణించి పునరుత్థానై తిరిగి లేచిన తర్వాత 40 దినాల పాటు సంఘానికి శిష్యులకు తాను పరిచయం చేసుకున్నాడు, సజీవుగా పరిచయం చేసుకున్నాడు. నౌ ఇట్స్ టైమ్ for the disciples to go into this world and preach the gospel. ఏ గాస్పల్ అయితే గర్భంలో ధరించారో దాన్ని యేసు ప్రభువును చూపించాల్సిన పని వచ్చింది. ప్రభు అంటాడు, వెళ్ళొద్దంటాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం అంటాడు, మీరు యెరూషలేమును ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చే వరకు మీరు యెరూషలేమును విడిచి వెళ్ళకుడి అంటాడు. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మొదట యెరూషలేములోను, తర్వాత సమరయలోను, యూదయలోను, తర్వాత సమరయలో, తర్వాత భూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉందురు. I said, you want to be witnesses. But before witnessing me, you should receive the Holy Spirit. ఇక్కడ మరియ కూడా పిల్లరా, ఆ యేసు ప్రభుని కనడానికి ముందు ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి కలిగితేనే ఆయన చేయగలిగే శక్తి వస్తుంది, చేయగలుగుతుంది. అలాగే ఈరోజు నీకు నేను కూడా ఈ పరిస్థితిలో సువార్త చెప్పే పరిస్థితి లేదు కానీ సువార్త చెప్పే పరిస్థితిలో నువ్వు ఉండాలంటే దేవుని శక్తి అభిషేకము నీ మీదికి వచ్చినప్పుడే జరుగుతుంది. Happens. The Holy Spirit మాటించి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదమ్మా, తీసుకొచ్చి అయిపోయింది సార్. ఐ గో జంప్ ఇన్ టు ది సెకండ్, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాను. జస్ట్ ఇంకా అక్కడ ఉంది అనుకున్నా. అందుకే దేవుని వాక్యం పంచడం పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తుందో నెక్స్ట్ పాసిబుల్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎట్లుంటో తెలుసామా, పౌలు శిలువలు వెళ్తుంటే ఏమంట, ఇదిగో భూమిని తల క్రిందులు చేస్తూ వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తితో సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు భూమి కంపించింది అంటాడు. సంఘం ప్రార్థన చేస్తుంటే చెరసాళ్ళు బట్టలైన సంఖ్యలు విడిపోయినాయి అంటాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు చెప్పుకుంటూ పోటీ అంతా చెప్పుకోవచ్చు పిల్లలు. నథింగ్ విల్ ఇంపాసిబుల్. వాళ్ళు ఒక మాట అంటాడు, ఫిలిప్పీ పత్రిక అంటాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటాడు. ఐ కెన్ డూ యూ కెన్ డూ ఆల్ థింగ్స్ ఆల్వేస్ అండి. నన్ను బలపరచు అని అందు మను స్ట్రెంగ్థెన్స్ ఇన్, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నేను కాదు కానీ నన్ను బలపరిచేవాడు సమస్తము చేయగలుగుతాడు. అట్టి శక్తి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి అట్టిదని పౌలు తెలియజేస్తుంటాడు. అల్గో ఇంటుంది 2వ వర్షంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట పిల్లలు చూసినప్పుడు దేవుని వాక్యపాలలో చూసినప్పుడు మరియ ఇది అడిగింది. కానీ కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు కొన్ని చెప్తుంటాడు, కానీ ఇంకా ఎక్కడో కొద్దిపాటి అనుమానం ఉంటుందా ఉండదు. మరియతో దేవుడు అన్నాడు కదా, దేవుడితో మాట్లాడుతుంది. ఏమంటుంది, అవి నువ్వు ఎట్లా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, ఆవరించినప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టేవాడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు కాబట్టి పరిశుద్ధంగా పుట్టాలి. కాబట్టి వితౌట్ ది హ్యూమన్ ట్రేసింగ్ హీ విల్ బి బోర్న్ ఇంటు దిస్ వరల్డ్. కానీ
ఎక్కడో చిన్న అనుమానం ఉంటుంది, ఉండదమ్మా? కొన్నిసార్లు ప్రార్థన చేసి అమ్మ అయిపోద్దన్నా కూడా అయినా కానీ కొంచెం గట్టిగా చేయండి అయ్యారు వాటికి అంటే ఇప్పటిదాకా మెల్లగా చేసిందని అర్థం. కొంచెం అరే పొద్దున పోతున్నాయి కదా, కొంచెం బలంగా పొద్దున్నే వేస్తారు కదా, ఫస్ట్ ప్రయాక్ట్ కింద ప్రార్థన చేయండి, కొంచెం బలంగా చేయండి అంటే నీకు కొంచెం అనుమానం ఉందన్నట్టు. కొంచెం బలంగా చేయవు అయ్యారు అంటే నీకు కొద్దిపాటి అనుమానం ఎక్కడ, మరియు కూడా కొద్దిపాటి అనుమానం ఎక్కడో ఉండొచ్చు. నిజంగా ఇది సాధ్యమా? అడిగింది, డైరెక్ట్గా అడిగేసింది దేవుని దూత చెప్పినా కూడా ఇంకా ఏముంటుంది, స్టిల్ ఎక్కడో సరిపోతు ఉంటుందా? అందరికీ ఉంటుంది. మరి అవుట్ ఆఫ్ వరల్డ్ కదా, ఆమె కూడా శారీరకంగా జన్మించింది, ఆమె కూడా బలహీనత ఉంటుంది కాబట్టి ఒక వచనం చూపించాలి ఆశగా. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మనందరూ తెలిసిన వచనం, ఒకసారి చూద్దాం. 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాపమును విడిచిపెట్టి అదే కావాలి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఇది చాలా కష్టమైన విషయం. చాలా మంచి నిజంగా గ్రంథకర్త ఏం రాస్తాడమ్మా, ఏమంటాడు? విశ్వాసమునకు కర్తయు, ది ఆథర్ ఆఫ్ ఫెయిత్. ది ఆథర్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ జీసస్. It says that you cannot stand in your faith. God has to make you stand in your faith. God should help you in your life. నీ జీవితంలో దేవుడు నీకు తోడై ఉండకుండా, దేవుడు నీ విశ్వాసం నడిపించకుండా ఆ విశ్వాసంలో నువ్వు ముందుకెళ్ళలేవు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించేవాడైనా ఏమంటాడు? విశ్వాసం ఈజ్ అ ఫౌండర్ అండ్ ఆథర్ అండ్ ఈజ్ అంటాడు కదా, కొనసాగించేవాడైనా యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక. ముందు పందెము పరిచయాన్ని, ఓపిక పరిచయాలు, ఎన్ని పరిచయాలు ఉంటాయి ఇక్కడ అంటే కదా విశ్వాసంలో. ఎందుకంటే ఈ పందెములో, ఈ పరుగుల్లో నువ్వు పడిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీ దృష్టి యేసు మీద ఉన్నప్పుడు, నీ విశ్వాసం యేసు మీద ఉన్నప్పుడు యేసు కొనసాగింపు చేస్తాడు. కాబట్టి యువర్ ఫెయిత్ షుడ్ బి on Christ, because Christ will make you stand in your faith. ఎందుకు ఈ మాట, దీనికి ఏం సంబంధం మీరు అయ్యారంటే ఒకసారి చెప్తారు. కింద చూసినప్పుడు కింద ఒక మాట వస్తుంది చూద్దాం, ఒకసారి చూద్దాం. మన వాక్య భాగంలోకి వద్దాం. మన వాక్య భాగంలోకి వచ్చినప్పుడు ఈ మాటలు అయిన తర్వాత దేవుని దూత సబ్జెక్ట్లో నుంచి కొంచెం డివియేట్ అయితే మాట్లాడుతుంది. చూడండి ఏమంటుంది, ఇప్పుడు చెప్తుంది. ఎందుకు ఈ వాక్యం చదివించాను చూడు. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ను తన వృద్ధాప్యమందు కుమారుని గర్భము ధరించింది. ఆమెకి ఇది 6వ నెల. ఈ 6వ నెల నీకు వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ కార్యం స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే ఆమెని గొడ్రాలు అన్నారో ఆ గొడ్రాలు ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంది. షీ ఈస్ ఇన్ ది 6th month. అందుకే ఈ 6వ నెల వచ్చాను. ఆమె కాడ చెప్పిన మాట ఇక్కడ చూస్తున్నాడు. అందుకే కింద వచ్చినామంటాడు, దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కాదు, అంటే ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసేవాడు. కాబట్టి అందుకే అంటుడు, ఆ విశ్వాసములో మరియ బలపడాలంటే మరియ విశ్వాసురాలైన ఇంకోమని కలవాలి. ఆమె దగ్గరికి వెళ్ళి వెంటనే కలిసినట్టుగా చూస్తాం. పైన ముందుకెళ్తే కనుక ఆమెతో 3 నెలల పాటు కలిసి జీవించిన, ఎందుకంటే టు బికమ్ స్ట్రాంగర్ ఇన్ ది ఫెయిత్. దేవుడు విశ్వాసాన్ని పడిపోనిచ్చే. దేవుడు నేను పిలుచుకున్నాడు ఒక పని మీదప్పుడు, మరియను దేవుడు ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు మరియకు ఈవెన్ అవుట్ ఆఫ్ ది డౌట్, ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా ఈ కార్యం ఆగిపోతుంది. మన దేవుడు ఆమె విశ్వాసాన్ని కొనసాగించడానికి ఆమెను ఎలిజబెత్ అని పంపిస్తున్నాడు. ఎలిజబెత్ చూపిస్తున్నాడు. షీ ఈస్ ప్రెగ్నెంట్ నౌ. 6 మాసాల గర్భము ధరించింది. గొడ్రాలను పిలువపట్టది, వృద్ధురాలు, ఎలాంటి సాక్ష్యము లేని దానికి God has made it possible which is impossible. See and believe. తోమాతో కూడా అన్నాడు కదా, చిన్న ఏలు పెట్టి చూడండి, నేను ఆపేస్తాను, కిందానికి వచ్చేస్తాను, నా టైం అయిపోయింది, మీరు ఇచ్చిన 5 నిమిషాలు కూడా అయిపోయింది. చివరి భాగం చూసినప్పుడు చివరి భాగం ఇస్ వండర్ఫుల్. ఐ టేక్ ఓన్లీ 2 minutes. 2 minutes క్లోజ్ చేయడం. చివరి వచ్చిన చూద్దాం వాక్యం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు
నువ్వు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కాక అంటుంది. కంప్లీట్ సబ్మిషన్. ఎప్పుడైతే ఇంత మాటలు విన్నదో, ఇంత మాటలు తెలుసుకుందో, దేవుని యొక్క మాటలు విన్నదో, ఇక్కడ మరి అంటున్నప్పుడు దేవుని వాక్యం ఇక్కడ ఒక మాట నాకు చాలా ప్రభావితం చేసింది అమ్మ పిల్లరా, దాసురాలంట. దేవుని వాక్యం నిజంగా సార్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ ది కంప్లీట్ సబ్మిషన్ టు ది గాడ్స్ వర్డ్. బహుశా మరి యొక్క జీవితము ఎలా ఉండొచ్చు అమ్మా? మరే జీవితం ఎలా ఉండొచ్చు? దూత రాకముందు ఏమనుకుండొచ్చు? జనరల్గా యంగ్ గర్ల్స్, ఎంగేజ్ అయిన వాళ్ళకి, అంటే ఆల్రెడీ కమిట్మెంట్లోకి వెళ్ళేసి ఇప్పుడు పెళ్ళి అయిపోద్ది అనుకుంటే వాళ్ళ లైఫ్ ఏముండదు, ఇంకా ఆలోచన ఏముండదు. కాబో పెళ్ళి గురించి రైట్, ఓకే, ఎవరి పిల్లలు ఉన్నవారు, ఓన్లీ యువర్ డ్రీమ్స్ విల్ బీ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఫ్యామిలీ. మీరు ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా జీవితాన్ని కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఓన్లీ ఈ థాట్సే ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్య భాగంలో మరియ ఎప్పుడైతే ఈ మాట మాట్లాడుతుందో, షీ వాజ్ రెడీ ఫర్ ద స్పిరిచువల్ థింగ్, డినైయింగ్ ది ఫిజికల్ థింగ్. ఫిజికల్గా భోగము, సంతోషం, ఆనందమును విడిచిపెట్టి శ్రమల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సబ్మిషన్. ఆ ఫైత్ నిజపరిసారి అనిపిస్తుంది. దిస్ ద గ్రేటెస్ట్ సబ్మిషన్. మోషే ఏమన్నాడమ్మా? కొండ మీద తీసుకుని పోయా బాబు తీసుకురంటే, అబ్బా నేనెందుకు ప్రభు, ఇంకోవడం లేడా అన్నీ అంటాడు కదా. ఫస్ట్ నేను నత్తుడు అంటాడు, నువ్వు ఎవరు అంటాడు, నీ పేరు ఏందంటాడు, నీ ఊరు ఏందంటాడు, అడగాల్సిన అన్నీ అడుగుతాడు దేవుని. అన్నీ అడిగినాక దేవుడు అంటాడు, అన్నిటికి సమాధానం చెప్పినాక ఏమంటాడు దేవుడు అంటాడు, ఇంకెవరు లేరా, నేనే ఉన్నానా, నేనే పోవాలా, తప్పదా? మరి ఏమనాలి? ప్రభా నేను ఆల్రెడీ ఎంగేజ్ ఉన్నాను, నాకు ఒక వండర్ఫుల్ లైఫ్ ఉంది, ఐఎమ్ జస్ట్ ప్లానింగ్, ఐఎమ్ జస్ట్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ మై లైఫ్ అనాలి కదా. అక్కడ వెనకాల యంగ్ పిల్లలు నవ్వుతున్నారు, నవ్వండి, మంచిది, రైట్, మీ ప్లానింగ్స్ అనేవే ఉంటాయి నాకు తెలుసు, ఓకే రైట్, ఓకే, అది ప్లానింగ్. మరి అలా మాట్లాడాలి, కానీ మరి మాట్లాడలేదు. మరి అంటుంది ఏమంటే, దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఒక మాట నన్ను చాలా ప్రభావితం, నీ దాసురాలకు, అక్కడ దేవుని మాట్లాడాడు, ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. ఎందుకంటే దేవుడే పని ఇచ్చాడు, ఆ పని నేను ఒక యజమానురాలుగా కూడా ఒక దాసురాలుగా చేయడానికి ఐఎమ్ రెడీ. హల్లెలూయా. I am ready to serve as a servant. Servant. దేనికి సర్వెంట్ తెలుసా అమ్మా? టు ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే I am the servant to the word of God. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు నేను దాసురాలు, నీ మాట చెప్పున నీ దాసురాలకు జరుగును కాక. దిస్ ఈజ్ కంప్లీట్ సబ్మిషన్. ఇలాంటి కంప్లీట్ సబ్మిషన్తో సంఘము ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి నీకు వేళ ఆదేశిస్తూ అవునైనా చక్కని మాటలు మాట్లాడావు, మరియను ఆమోదించావు. నైనా ఏ పనికైతే తను అప్పచెప్పావో అలాంటి కంప్లీట్ సబ్మిషన్లో మేము ఉండేటప్పుడు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తాన్ని చేర్పించి నీ అధికారాన్ని మా జీవితంలో ఒప్పుకుంటూ ముందుకెళ్ళేటకు సహాయం దయచేసి, కేవలం ఒక పనిముట్లుగా, ఒక సాధనలుగా నీ పక్షులు వాడబట్టకు సహాయం దయచేయమని, విధపడ్డ వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.